జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం పెను సంచలనంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. జీపీఆర్ స్కానింగ్ చిత్రాల ద్వారా మృతదేహాల ఆచూకీ కోసం నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ప్రమాదానికి ప్రధానంగా 5 కారణాలే దారితీసినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు సాగునీరు, రంగారెడ్డి జిల్లాకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు 44 కిలోమీటర్ల పొడవుతో టన్నెల్ పనులు మొదలుపెట్టారు. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచి టన్నెల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2009లో, 2019లో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు ఫిబ్రవరి 22న దోమలపెంట సమీపంలో టన్నెల్ రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర కుంగిపోయింది. దీంతో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు సహా 4 కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయి మృతి చెందారు. అయితే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానంగా జియోలాజికల్ సర్వే చేయకుండా ప్రాజెక్టును మొదలుపెట్టడం తీవ్రంగా దెబ్బతీసింది. నీటి ఊటను అంచనా వేయకుండా పనులు చేపట్టడం వల్ల ప్రమాదం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో ల్యాండ్ ను పరీక్షించిన తరువాతే తవ్వకాలు జరపాలి. కానీ ఎస్ఎల్బీసీలో అలా చేయకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణమైంది. దీంతో పాటు సంవత్సరాలుగా పనిని పెండింగ్ లో పెట్టి ఒకేసారి ప్రారంభించడంతో నీటి ఊటలు భారీగా ఏర్పడ్డాయి. హెవీ మోటార్లతో తోడిపోస్తున్నప్పటికీ నీరు ఊరుతూనే ఉంది. ఇక పనులు పునః ప్రారంభించినప్పుడు సరైన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. డ్రిల్లింగ్ జరుగుతుండగానే పనులు చేపట్టడంతో షేర్ జోన్ కు టచ్ అయ్యి వాటర్ లీకేజ్ పెరిగిపోయిందంటున్నారు. గతంలోనూ ఎస్ఎల్బీసీలో ప్రమాదాలు జరిగాయి. 2009లో వరద కారణంగా ఇన్లెట్ వైపు టన్నెల్లో బోరింగ్ మిషన్ నీటిలో మునిగిపోయింది. ఆ తరువాత 2019లో డ్రిల్లింగ్ చేస్తుండగా షేర్ జోన్లు తాకడంతో వాటర్ లీకేజ్ పెరిగింది. పవర్ కట్ అయ్యి పనులు ఆగిపోయాయి. అప్పటి నుంచి డీవాటరింగ్ పనులు చేస్తూ దాదాపు 3 ఏళ్ల తర్వాత మళ్లీ పనులు ప్రారంభించారు. 2026 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిర్మాణంలో వరుస ప్రమాదాల కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగం ముందుకు సాగడం లేదు. భవిష్యత్తులోనైనా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని ఎస్ఎల్బీసీ సొరంగ పనులు మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.